మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారు ప్రస్తుత శాసనసభ్యులు పద్మావతి గారి మీద, రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేసి మీడియాలో విమర్శించడం జరుగుతుంది. రుణమాఫీ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని ప్రభుత్వం చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఉండి పేపర్ ప్రకటనలు, మీటింగ్లు పెట్టి అన్ని చోట్ల కూడా పెట్టి అర్హులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి, ప్రతి ఒక్కరికి రుణమాఫీ 2 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా కోదాట్లో మరి అందరికీ చేపించడం జరుగుతుంది. కోదాట్లో పద్మావతి గారు ఉన్నట్లేదు ఇక్కడికి చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన కేవలం అప్పుడు మరి లంచాలు తీసుకుంటా కోసం ఉన్నాడు కానీ ప్రజలను బాగు చేద్దామని లేదు. ఇప్పుడుగానే మేము పబ్లిక్గా సవాల్ ఇస్తున్నాం. ఆయన టైంలో వేసిన రోడ్లు కానీ మిగతా వర్కులు కానీ అన్నీ కూడా పరిశీలన చేద్దాం. ఆయన కేవలం ఫౌండేషన్ స్టోన్ల కోసం బజార్కి ముందు బొల్లం మల్లయ్య గారి పేరు ఉండాలని చెప్పి పెట్టుకున్నాడు. ఇవాళ ఆ ఫౌండేషన్ స్టోన్లు, ఇనాగ్రేషన్ స్టోన్లు పెట్టినవన్నీ కూడా ఆ రోడ్లన్నీ కూడా పరిశీలన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన వస్తే రమ్మనండి. ఏది నాణ్యత ఉందో, ఏది 10 గజాలు వేసినా కూడా అక్కడ ఒక ఫౌండేషన్ స్టోను, 10 గజాలు మురికాలో కట్టినా అక్కడ ఫౌండేషన్ స్టోను. ఇక అసలు మీద అన్నీ అక్కడ దాకా వేసి వదిలిస్తే ఆ రోడ్లన్నీ చండాలంగా తయారైనవి, కాలువలన్నీ చండాలంగా తయారైనవి. డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడో కట్టిన బాలాజీనగర్లో ఆయన టైంలో ఆయన ఇవ్వలేకపోయాడు. అంతా నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటన్నింటిని కూడా రిపేర్ చేయించి వాళ్ళ ఉత్తమ్ పద్మావతి గారు మంత్రి గారు ఆధ్వర్యంలో రిపేర్ చేయించి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు.